ఎంపీపీ పీఠంపై కమల వికాసం రాష్ట్ర చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎంపీపీ పీఠంపై కమల వికాసం రెపరెపలాడింది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎంపీపీ పీఠాన్ని బీజేపీ పార్టీకి చెందిన తేతలి సుమ ఏకగ్రీవంగా సాధించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ పార్టీకే సరికొత్త చరిత్రను సృష్టించారు. ఎంపీపీ విజయంపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నిక అహంకారానికి ఆత్మవిశ్వాసానికి జరిగిన ఎన్నిక. 9 మాసాల క్రితం ఏదైతే అనపర్తి నియోజకవర్గంలో శాసనసభకు ఎన్నికలు జరిగాయో ఆ శాసనసభ ఎన్నికలు కూడా అహంకారానికి ఆత్మవిశ్వాసానికి జరిగిన ఎన్నికలే. అదే రోజు అదే విషయం ఇవాళ మరలా 9 మాసాల తర్వాత మరలా రుజువైంది. ఇవాళ బెక్కవోలు మండల ప్రజా పరిషత్ గత 3.5 సంవత్సరాలుగా ఎంత అహంకారంతో ఇక్కడ పరిపాలన సాగిందో, ఇక్కడ 2 జంటలు విపరీతమైన అహంకారంతో పరిపాలన సాగించడం, ఎంపీటీసీ సభ్యులు కానీ సర్పంచులు కానీ కనీస గౌరవం లేకుండా అటు శాసనసభ్యులు దంపతులైతే ఇటు ఎంపీపీ దంపతులైతే తీవ్రంగా వారిని అవమానించడం, ఇబ్బందులు పాలు చేయడం, ఆ విధంగా కొనసాగిన పరిస్థితిని చూసాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 మాసాల్లో ఎంపీటీసీలకి సర్పంచులకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి వ్యతిరేక పార్టీ అయినా వారికి సగౌరవమైన గౌరవం ఇస్తూ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా ఈరోజు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు ఇస్తూ ఉందో ఆ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇవాళ మండల పరిషత్తులకు కానీ జిల్లా పరిషత్తులకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ కేటాయించి ఇవాళ స్థానిక సంస్థల గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 మండలాల్లో అనపర్తి నియోజకవర్గంలో ఈ 9 మాసాల కాలంలో దాదాపుగా 80 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది సగర్వంగా చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ కలిసి ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం చేశారు చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మండల ప్రజా పరిషత్తులో కానీ ఈ అనపర్తి శాసనసభ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా చేశారు? ఒక పదవులు ఉన్నాయనే అహంకారం తప్పించి ఏ విధంగానూ ప్రజలకు ఉపయోగపడటం చూశాం. ఇవాళ ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు అందరూ ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటే గత పాలకుల అహంకారాన్ని తుంచేయడం కోసం వారందరూ రావడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా వారందరూ చెప్పిన మాట ఒకటే, గత 5 సంవత్సరాలుగా అధికారం అనుభవించి ఇవాళ అధికారం కోల్పోగానే నాయకత్వాన్ని వదిలేసి వెళ్ళే నాయకులకు మాకొద్దు, మాకు నిరంతరం ప్రజలతో మాతో సత్సంబంధాలు కలిగి ఉండే నాయకులు కావాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ పెద్ద ఎత్తున ఎంపీటీసీ సభ్యులందరూ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీకి ఎంపీపీ స్థానాన్ని దక్కించడం జరిగింది. వారికి ఎంపీటీసీలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ 4 రోజులుగా ఈ కార్యక్రమానికి పెద్దలందరూ సహకరించడం జరిగింది. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేణు గారు కానీ, పందలపాక ఉప సర్పంచ్ చనబుజ్జి గారు కానీ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుబ్బారెడ్డి గారు కానీ, పూర్వపు మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వాసు గారు కానీ, చౌదరి గారు కానీ వీరంతా కృషి చేసి, అదేవిధంగా మిగిలిన గ్రామాల సర్పంచులు పెద్దలు అందరూ కష్టపడి పనిచేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించినందుకు కూటమి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంపీపీగా ఎన్నికైన శ్రీమతి తేతల సుమ గారికి హృదయపూర్వకంగా
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో రాబోయే సంవత్సరన్నర బెకోలు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షిస్తూ సెలవు.